నిన్న మొన్నటి వరకు మావోయిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి దంతెవాడ ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా రూపురేఖలు మార్చుకుంది. మొన్నటికి మొన్నే మార్చి 31తో కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ కూడా ఫినిష్ అయిపోయింది. నక్సలిజం అనేటువంటిది పూర్తిగా రూపుమాపాలి, కూకట వేళ్లతో సహా పెకిలించి వేయాలనేటువంటి టార్గెట్తో అమిత్ షా సంవత్సరం కిందట పెట్టుకున్నటువంటి టార్గెట్ దాదాపుగా పూర్తయింది. పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా చాలా వరకు సరెండర్ అయిపోయారు. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఉన్న వాళ్ళు కూడా ఇనాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ అయితే 99% పూర్తయినట్టుగానే మనం భావించాలి. ఇప్పుడు దంతెవాడలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. సచిన్ టెండూల్కర్ దంతెవాడ ఎందుకు వెళ్ళాడు? నిజానికి ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా పోయినట్టు కనిపిస్తోంది. సచిన్ టెండూల్కర్ దంతెవాడ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. అక్కడ ఒక స్టేడియాన్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. ప్రారంభోత్సవం కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొంత ఈ స్టేడియంను నిర్మించడానికి సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ కూడా కొంత ఆర్థికంగా సహకారం అందించినట్టు తెలుస్తోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి స్వామి ఆత్మానంద్ హిందీ మీడియం హై స్కూల్లో ఈ యొక్క స్టేడియాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అక్కడ సచిన్ టెండూల్కర్ తన యొక్క కూతురు అలాగే కోడలతో కూడా సారా అలాగే సానియా వీళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టుగా కనబడుతోంది. మనం మర్చిపోకూడదు, ఒక 2-3 నెలల కిందట ఛత్తీస్గఢ్లోనే ఒక ఇన్వెస్టర్స్ సమిట్ కూడా జరిగింది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రభుత్వ బస్సులు కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ బస్సులను చూసి కొన్ని దశాబ్దాలైనటువంటి పరిస్థితి. అలాంటి గ్రామాల్లో కూడా ఈ రోజున అక్కడ ప్రభుత్వ బస్సులు వెళ్తున్నాయి. ప్రజల ఆలోచన విధానంలో మార్పు వస్తోంది. తుపాకీ పట్టుకొని మనం ఏం సాధించలేము, అడవుల్లో తిరుగుతూ జనజీవన స్రవంతికి దూరంగా ఉంటే ఏమి సాధించలేనటువంటి ఆలోచన ధోరణి అక్కడ ప్రజల్లో వస్తోంది. అందుకని చాలామంది వేల సంఖ్యలో నక్సలైట్లు సరెండర్ అయిపోవడం జరిగింది. తాజాగా జరిగినటువంటి కార్యక్రమం కూడా అక్కడ దంతెవాడలో వచ్చినటువంటి మార్పుకు ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.